హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ చేయండి, మీ కామెంట్స్ కూడా ఇవ్వండి. మొదలు నీవే ప్రియ పార్ట్ 42. ఏమిటిది నాకే ఇలా అనిపిస్తుందా, వీళ్ళు నిజంగానే చనువుగా ఉన్నారా అనుకుంటూ మహేశ్వరి ఆలోచిస్తూ ఉండగానే, ఏయ్ వచ్చి ఇంతసేపు అయింది, వాటర్ ఇద్దామని తెలియదు నీకు, పోయి వాటర్ తేవే అంటాడు హక్కుగా అన్విని అర్ణవ్. అది విని ఇది నా భ్రమ కాదు నిజమే అని రూఢీ చేసుకుంటుంది మహేశ్వరి. వీళ్ళ చనువు కారణం ఏమిటా అని ఆమె ఆలోచనలో ఉండగానే, సరే బావా అంటూ వాటర్ తేవడానికి కిచెన్లోకి వెళ్ళిపోతుంది అన్వి. విషయం చాలా దూరం వచ్చింది అనుకొని చిన్నగా నవ్వుకుంటాడు కిషోర్. ఇప్పుడు నడుస్తుంటే ఇక్కడ నొప్పిగా ఉందా అత్త? లేదు నాన్న, బాగానే ఉంది, నొప్పి లేదు అని చెప్పగానే రిలాక్స్ అవుతాడు అర్ణవ్. ఇక కొన్ని రోజులే అత్త, పూర్తిగా నార్మల్ అవుతావు. అప్పుడు ఈ రాక్షసి చేసే అల్లరికి దాని వెనకబడి చీపురు తిరిగేసి మరీ కొట్టొచ్చు నువ్వు అంటాడు చిన్నగా నవ్వి అప్పుడే వచ్చిన అన్విని చూసి. ఏంటి నేను రాక్షసినా అంటూ గుర్రుగా చూస్తూ వాటర్ అతని చేతులకు అందిస్తుంది. వాటర్ తాగి గ్లాస్ పక్కన పెట్టేసి, అవునే నువ్వు రాక్షసివే, అయితే ఏం చేస్తావు? రాక్షసి అంటే అంతగా ఉక్రోషం ఎందుకో అంటాడు కవ్విస్తూ. అర్ణవ్ని ఏమీ అనలేక నాన్న అంటూ ఏడుపు మొహంతో కిషోర్ దగ్గరికి వెళ్తుంది. మాట మాట్లాడితే వెళ్ళి నాన్న చంక నెక్కుతావు, ఇంకా చిన్నపిల్లవా? రేయ్ నా కూతుర్నేమైనా అన్నావో అంటూ లేని కోపాన్ని చూపిస్తూ బెదిరిస్తాడు కిషోర్. హా, ఇక్కడ భయం వేస్తోంది మరి, ఇద్దరిని చూసి పని చూసుకోండి, మా అత్త నేను ఒక పార్టీ. ఏ అత్త అంటూ అర్ణవ్ కళ్ళెగరేగాని, నేను ఎప్పుడు నీ పార్టీ నేను అన్నా అంటుంది మహేశ్వరి. కాసేపు అన్విని ఉడికించి మరలా మామూలు కబుర్లో పడిపోతారు. లంచ్ టైం అవ్వడంతో అందరినీ భోజనానికి పిలుస్తుంది రమాప్రభ. అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు. ఆవిడకి అందరికీ వడ్డిస్తుంది. అర్ణవ్ భోజనం వైపు, అన్వి వైపు మార్చి మార్చి చూస్తాడు. ఈ మధ్యన అన్వి తినిపించడం అలవాటైపోయి తను లేనప్పుడు ఏదో తప్పక తింటున్నాడు, కానీ అన్వి ఎదురుగా ఉంటే అసలు ముద్ద నోటికి వెళ్ళక సైలెంట్గా కలుపుతూ అన్వి వైపు చూస్తాడు. అప్పుడే అన్వి కూడా చూడటంతో తినిపించమన్నట్లుగా సైగ చేస్తాడు. అది అర్థమైన అన్వి కళ్ళు పెద్దవి చేసి ఒకసారి చుట్టూ చూపిస్తుంది. అర్ణవ్ చిరుకోపంగా చూసి సైలెంట్గా తలదించి కెలుకుతూ ఉంటాడు అన్నాన్ని తినకుండా. మొదటి నుండి జరిగిందంతా చూస్తున్న కిషోర్ అన్విని పిలుస్తాడు. హా నాన్న అంటూ అతని వైపు తిరుగుతుంది. అర్ణవ్, ఈ మధ్యకాలంలో మన టెర్రస్ మీద ఉన్న గార్డెన్ చూడలేదు కదా, అక్కడ భోజనం చేస్తే ఇంకా బాగుంటుంది, తనని తీసుకుని వెళ్ళు, ఇద్దరూ అక్కడే భోజనం చేయండి అనగానే అర్ణవ్ మనసులో సంతోషపడి వెంటనే పైకి లేచి వెళ్దామా అంటూ అడుగుతాడు. దేవుడా అనుకుంటూ అన్వి ఇబ్బందిగా తల్లిదండ్రుల వైపు చూసి చిన్నగా నవ్వి సరే అంటూ తన ప్లేట్ తీసుకొని బయలుదేరుతుంది. అర్ణవ్ కూడా తన ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతాడు. మహేశ్వర్ వాళ్లకు అంతా అయోమయంగా ఉన్నా అప్పటికి సైలెంట్గా ఉంటారు. ఏమీ అడగకపోయినా ఇద్దరు పైకి వెళ్ళి మొక్కలకు అవతల ఉన్న రేకుల షెడ్డు కింద కూర్చుంటారు. వీళ్ళకి ఎండ తగలదు. ఇక మిగిలిన డాబా అంతా మొక్కలు పెట్టి పైన గ్రీన్ క్లాత్ వేసి ఉంటుంది. ఆ ప్రదేశం అంతా అందంగా ఉండడంతో అర్ణవ్ మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక పెట్టు, ఏంటి అంటుంది గుర్రుగా చూస్తూ. ఏంటే ఆ చూపు, మింగేస్తావా? అంత లేదు కానీ తినిపించు. ఏ తినలేరా? మీరు తినకుండా ఉండేసరికి నాన్న ఇక ఫ్రీగా ఉంటామని ఇక్కడికి పంపినట్లుగా ఉన్నారు. ఏమనుకున్నారో ఏమో అంటుంది అన్వి. నీ మొహం, నీకన్నా మా మామకే అర్థం చేసుకునే మనసుంది. ఇప్పుడు ఓవర్ యాక్షన్ చేయకుండా పెడుతున్నావా లేదా? మరెందుకు అలవాటు చేసావు? అన్వి ఇంకా అలానే చూస్తూ ఉండడంతో, సరే నాకేం అవసరం లేదు, లైట్ తీసుకో అంటూ లెగవబోతుంటే అన్వి కంగారుగా అతను చేయి పట్టుకుంటుంది. పెదవుల మాటను దాగిన చిరునవ్వుని లోపల దాచేసి వెనక్కి తిరిగి వాట్ అంటాడు సీరియస్గా. ప్లీజ్ కూర్చో బావా, ఏమన్నా అనుకుంటారు అన్నానే కానీ నీకు తినిపించడం నాకెందుకు కష్టమవుతుంది, కూర్చో అనగానే అలా రా దారికి అంటూ తన ఎదురుగా కూర్చుంటాడు. అన్వి చిరునవ్వుతో ముద్దలు చేసి పెడుతుంటే ఇష్టంగా కడుపు నిండా తినేస్తాడు అర్ణవ్. తర్వాత అన్వి కూడా తినేయడంతో ఇద్దరు కొద్దిసేపు అక్కడే కూర్చుంటారు. ఫ్లాట్కి ఎప్పుడు వస్తున్నావు? మండే డైరెక్ట్గా ఆఫీస్కి వస్తా బావా, ఆ రోజు నుండి ఇక ఫ్లాట్లోనే, రేపు వచ్చేవచ్చుగా. చాలా రోజుల తర్వాత వచ్చానుగా, 2 రోజులైనా ఉంటాను అంటుంది రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా. తను ఉండడం తన ఇష్టం, అర్ణవ్ని అడగవలసిన పని లేదు. అయినా అన్వి అలా అడగడం అర్ణవ్కి బాగా నచ్చుతుంది. ఈరోజు అంతా అన్వితోనే ఉంటాను కదా అనుకుంటూ ఇక తనకి
వద్దు అని చెప్పలేక సరే అంటాడు. ఇష్టం లేదు అంటూనే ఆమె మీద సర్వహక్కులు చూపిస్తాడు అర్ణవ్. భర్త కాకుండానే అతడినే తన సర్వస్వంలా భావించి తన ప్రేమనంతా కురిపిస్తుంది. అతడి అనుమతి అడుగుతుంది ఆమె. ఈ బంధం ఎప్పుడు ముడిపడినో కొద్దిసేపు అక్కడ ఉండి ఇద్దరూ కిందికి వచ్చేస్తారు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్‌తో సాయంత్రం వరకు హ్యాపీగా గడిపేస్తారు. ఇక నేను బయలుదేరతాను మామ. ఉండవచ్చుగా అల్లుడు. లేదులే మామ నేను వెళ్ళాలి. నీ ఆరోగ్యం జాగ్రత్త. అత్తా వస్తా అమ్మమ్మ అంటూ అందరికీ చెప్తాడు. అప్పటిదాకా హ్యాపీగా ఉన్న అన్వి మొహం వాడిపోతుంది. అది అందరికీ అర్థమవుతుంది. తన మొహం చూసి వెళ్ళాలి అనిపించకపోయినా తప్పక కదులుతాడు అర్ణవ్. గడప దాకా వెళ్ళిన తర్వాత ఏయ్ అంటూ పిలుస్తాడు. హా బావా అంటూ ముందుకు వస్తుంది. చక్కగా ఈ 2 రోజులు అత్తని జాగ్రత్తగా చూసుకో. మామ దగ్గర గారాలు పోతూ అల్లరి చేశావంటే తోలు తీస్తా. వాళ్ళని విసిగించకుండా సోమవారం బుద్ధిగా ఫ్లాట్‌కొచ్చెయ్. అర్ణవ్ వార్నింగ్‌కి బొంగుమూతి పెట్టుకొని సరే అంటుంది. ఆమెను అలా చూసి కంట్రోల్ చేసుకుంటూ గాగుల్స్ పెట్టుకొని అక్కడి నుండి బయలుదేరతాడు బాయ్ చెప్పి. మొగుడు పెళ్ళానికి చెప్పినట్టుగా అలా చెప్పగానే అందరూ స్టన్ అవుతారు. అర్ణవ్ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వచ్చిన అన్వి తన్నే చూస్తున్న అందరినీ చూసి ఇబ్బందిగా పిచ్చి నవ్వు నవ్వి అక్కడి నుండి తన గదికి వెళ్ళిపోతుంది. జరిగిందంతా చూసిన మహేశ్వరి తల పట్టుకుంటుంది. ఏం జరిగిందో అర్థం కాక. ఇంకా ఏం జరుగుతుందో అర్థం గాక. కిషోర్ అయోమయంగా చూసిన భార్యని తల్లిని చూసి ఎక్కువగా ఆలోచించకండి. అన్వి తన ఫ్లాట్‌కి వెళ్ళిపోయిన తర్వాత మీతో అన్ని వివరాలు చెప్తాను అని చెప్పి నవ్వుకుంటూ గార్డెన్‌లోకి వెళ్ళిపోతాడు. ఈరోజు మార్నింగ్ అర్ణవ్ వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు వెళ్ళే వరకు అర్ణవ్ ప్రవర్తనలో ఎంతో మార్పు గ్రహించాడు. అతనిలో ఇదివరకటి అల్లరిని, ఆ చలాకీతనాన్ని గమనించాడు. ఏంటి తను గమనించిన ఈ మార్పు నిజమేనా? అనుకుంటూ శేఖర్‌కి కాల్ చేసి ఏం చేస్తున్నావురా? అంటూ అడుగుతాడు. హాలిడే కదా ఇంట్లోనే ఉన్నాను అని చెప్తాడు. అర్ణవ్ వచ్చిన సంగతి చెప్పి, తను గమనించిన విషయం చెప్పి ఇది నిజమేనా అంటూ అడుగుతాడు. ఆ! 100కి 100 నిజం అంటూ సంతోషంగా చెప్పి నిన్న రాత్రి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ తెలిపి, మార్నింగ్ అర్ణవ్ ప్రవర్తన వచ్చిన మార్పు కూడా చెప్తాడు శేఖర్. అది విన్న కిషోర్ హ్యాపీ ఫీల్ అవుతాడు. ఒకప్పుడు అమృత ఈ లోకం వదిలిన దగ్గర నుండి మనిషి కాలేకపోయిన అర్ణవ్ మరలా మునుపటి అర్ణవ్ కావడం, మరొకడు శేఖర్ చెప్పిన దాని ప్రకారం అన్వి అంటే అర్ణవ్‌కి ఇప్పటికే ఇష్టం మొదలైందని తెలియడం. అతని మనసు మామూలు ఆనందంగా లేదు. మోడువారిన తన చిన్నారి తల్లి జీవితంలో వసంతం వస్తున్నందుకు చాలా చాలా ఆనందపడిపోతాడాయన. ఇక్కడ శేఖర్ కూడా నైట్ తనకి, అర్ణవ్‌కి మధ్య డిస్కషన్ ఇంకా మార్నింగ్ ఇంట్లో అర్ణవ్ ప్రవర్తన, కిషోర్ ఇంట్లో అర్ణవ్ ప్రవర్తన అంతా వివరంగా ఉమకి చెప్పి తన కొడుకు మారిపోయాడని హ్యాపీగా చెప్తాడు. ఉమ ఆనందంతో ఏడ్చేస్తుంది. శేఖర్ తనని నార్మల్ చేస్తాడు. ఇది ఆనందించవలసిన సమయం అంటూ. తర్వాత కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆనందాన్ని కొడుకుతో కలిసి డిన్నర్ చేస్తూ ఫీల్ అవుతారు. అర్ణవ్ డిన్నర్ దగ్గర ఇదివరకట్లా ఉండడంతో ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది ఉమ. ఇన్ని రోజులు తను కోరుకున్నది అదే కావడంతో నైట్ నిద్ర పట్టక అలాగే ఆలోచిస్తూ ఉంటాడు అర్ణవ్. మార్నింగ్ అన్వి కౌగిలి అసలు మర్చిపోలేక బాగా డిస్టర్బ్ అవుతాడు. రాక్షసి మామూలుగానే దాని ఆలోచనలతో డిస్టర్బ్ అవుతుంటే ఇప్పుడు కొత్త కొత్త స్పర్శలు పరిచయం చేసి అసలు నిద్ర లేకుండా చేస్తుంది అంటూ ముద్దుగా తిట్టుకుంటాడు. ఆమె గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. అన్వి పరిస్థితి కూడా అందుకు అతీతం ఏమీ కాదు. అర్ణవ్ ఆలోచనలతో నిద్ర లేక ఎప్పటికో నిద్రపోతుంది. తర్వాత రోజు మార్నింగ్ నుండి ఇంట్లో పరిస్థితిని గమనిస్తూ ఉంటుంది ఆమె. డాక్టర్ 2 పూట్ల వచ్చి చెక్ చేసి వెళ్ళడం, ఫిజియోథెరపీ డాక్టర్ కూడా 2 పూట్ల వచ్చి తన తల్లికి ట్రీట్మెంట్ ఇవ్వడం, తన తండ్రి రెగ్యులర్‌గా మందులు ఇవ్వడం అంతా చూసి హ్యాపీ ఫీల్ అవుతుంది. తన భావం మీద ప్రేమ మరో మెట్టెక్కుతుంది ఆమెకి. ఆ రోజు సాయంత్రం తండ్రితో కలిసి టీ తాగుతూ టెర్రస్ మీద కూర్చున్న అన్విని చూసి ఏమన్నా చెప్పాలా అంటూ అడుగుతాడు కిషోర్ కూతురు తడబట్టం అర్థమై. హా అంటూ తల ఊపుతుంది. చెప్పురా ఈ తండ్రి దగ్గర మొహమాట పట్టం ఎప్పుడు నుండి నేర్చుకున్నావు? అదేం లేదు నాన్న. కొన్ని రోజుల క్రితం బావ చెప్పిన సారీ యాక్సెప్ట్ చేసిన దగ్గర నుండి తనకు నా మీద ద్వేషం లేదు. అలాగని ప్రేమ లేదు. మామూలుగా తన రిలేటివ్ లానే చూశాడు. అదే చాలు అనిపించింది. కానీ ఈ మధ్యన బావ ప్రవర్తనలో చాలా మార్పొచ్చింది. చాలా క్లోజ్‌గా ఉంటున్నాడు. నాతో ఎక్కువ సమయం స్పెండ్ చేస్తున్నాడు. నన్నొక్క మాట కూడా అనడం లేదు. నేను ఇంట్లో నుండి బయట అడుగుపెడితే నాకు రక్షణగా సెక్యూరిటీ. మొన్న ఒకరోజు నా ఫ్లాట్‌లో ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండి, ఎప్పుడు లేనిది నా చేతి వంట నోట్లో పెట్టించుకొని మరీ తిన్నాడు. అప్పట్నుండి అంటూ ఇబ్బంది పడుతూ నేను ప్రక్కన ఉన్న ప్రతిసారి నా చేత్తో తినిపిస్తేనే తింటున్నాడు. లేదంటే లేదు. తినడమైనా మానేస్తున్నాడు. కొత్తగా నా మీద హక్కును చూపిస్తున్నాడు.
ఇదంతా అయోమయంగా ఇంకా కొత్తగా ఉంది. చాలా భయంగా కూడా ఉంది. ఇంకా చెప్పలేనంతగా నచ్చింది. ఇంత ప్రేమను రుచి చూపించిన తర్వాత మరలా మా మధ్య దూరం వస్తుందేమో అని భయంగా ఉంది నాన్న. బావ నన్ను పెళ్లి చేసుకోనక్కర్లేదు. ఈ మాత్రం ప్రేమగా ఉన్నా చాలు. అంతేకాని ఇక తన నుండి దూరం భరించలేను నాన్న. అసలు మా మధ్యన ఏం జరుగుతుందో నాకర్థం కావడం లేదు. అంటూ తండ్రి ఒడిలో పడుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది అన్వి. అన్వి మాటలు మొత్తం విని ప్రేమగా ఆమె తలని నిమురుతాడు కిషోర్. నా బంగారానికి ఇక అన్నీ మంచి రోజులే అనడంతో అన్వి ఆశ్చర్యంగా తండ్రి వైపు చూస్తుంది. అవునురా! అర్నో నీ మీద చూపిస్తున్న అభిమానానికి, హక్కుకి పేరు ప్రేమ. నిజమేనా అన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తుంది. అవును మా వాడు చాలా మారాడు. నీ మీద వాడు చూపించేది ప్రేమ మాత్రమే. తొందరలోనే వాడు బయటపడతాడు. అప్పుడు మూడువారిన నా తల్లి జీవితంలో వసంతం వస్తుంది. ఆ రోజు వస్తుందా? అంటూ ఆశగా అడుగుతుంది. చాలా తొందరలోనే ఉంది ఆ రోజు అంటూ తండ్రి చెప్పడంతో చిరునవ్వు ఆమె పెదవులపై విరుస్తుంది. బావ ఈరోజు ఒకప్పటి బావలా అనిపించాడు నాన్న. అంత సరదాగా ఉన్నాడు తెలుసా? మీ బావ ఇక నుండి ఇలాగే ఉంటాడు. తన నవ్వు చూసి నువ్వు కూడా హ్యాపీగా ఉండవచ్చు. అంటూ శేఖర్ చెప్పింది చెప్పడంతో ఆనందంగా కన్నీళ్లు కారుస్తూ తండ్రి ఒడిలో పడుకుంటుంది. అక్కడ ఉన్న 2 రోజులు తల్లిని బాగా చూసుకుంటూ, తన నానమ్మని ఏడిపిస్తూ, తండ్రితో అన్ని పూటలు అన్నం తినిపించుకుంటూ, గారాలు పోతూ చాలా హ్యాపీగా గడిపేసి, సోమవారం ఉదయం అందరికీ బాయ్ చెప్పి ఆఫీస్‌కి